ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ విశ్వాస వీరుల కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం దానియేలు జీవితంలో దేవుడు ఎటువంటి విశ్వాసంతో అతన్ని దీవించాడో, ఏ విధంగా దేవుడు అతన్ని దీవించాడో చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అందుకనే దానియేలు ఒత్తిడిలోనూ విశ్వాసవంతుడిగా ముందుకు కొనసాగాడు. దానియేల్ ఫెయిత్ఫుల్ అండర్ ది ప్రెజర్. ఒత్తిడిలోనూ విశ్వాస స్థిరత్వంగా ముందుకు కొనసాగాడు. అందుకనే దానియేలు గ్రంథము 1, 3, 6 అధ్యాయాలు చదివితే దేవుడు ఈ ఉదయకాలము మన మధ్యన దానియేలు జీవితాన్ని చూపించి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా విశ్వాసం ఏ విధంగా స్థిరంగా ఉంచుకోవాలో దేవుడు మనం నేర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దానియేలు జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుల కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మొదటిది, ఫెయిత్ దట్ రిఫ్యూజెస్ కాంప్రమైజెస్. రాజీ పడని నిర్ణయించుకునే విశ్వాసం దానియేలులో 1:8 ఉంది. మన అందరికీ తెలుసు. బైబిల్ ఓపెన్ చేస్తే దానియేలు రాజభోజనాన్ని స్వీకరించకుండా తన మనసులో దేవునికి విరుద్ధమైన దానితో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాడు. అద్భుతమండి ఇది. అతడు చిన్న విషయంలోనే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకు పడిపోతున్న పరిస్థితులు ఉంటాయి. పర్లేదులే, దేవుడు తెలుసులే పరిస్థితి అనుకుంటాం. కానీ ఫెయిత్ దట్ రిఫ్యూజెస్ కాంప్రమైజెస్ దేవుడు దానియేలు ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితం చిన్న రాజీలను తిరస్కరించడంలోనే నిలబడుతూ ఉంటుంది. రెండవది, ఫెయిత్ఫుల్ ప్రేయర్ లైఫ్. దానియేలు 6:10 ప్రకారం నమ్మకమైన ప్రార్థన జీవితాన్ని గడిపాడు. ప్రార్థన నిషేధించబడిన శిక్ష ఉన్న దానియేలు తన ప్రార్థన ఆపలేదండి. అతని ప్రార్థన అలవాటు కాదు, అది అతని జీవితం. దేవుడి కొరకు యెరూషలేము తట్టు అతను ప్రార్థన చేయడం మొదలుపెడుతూనే ఉన్నాడు. ఒత్తిడి పెరిగినప్పుడు ప్రార్థన తగ్గకూడదండి, పెరగాలి. మన మనసుల్లో, కుటుంబాల్లో ఏదైనా అవసరత వస్తే, ఏదైనా మనము హింసింపబడుతుంటే, ఏదైనా నష్టం వచ్చినప్పుడు మరి ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. మూడవది, శత్రుత్వ వాతావరణంలో నిలబడే విశ్వాసం దేవుడు అతనికి ఇచ్చాడు. ఫెయిత్ ఇన్ ఏ హాస్టిలైట్ ఎన్విరాన్మెంట్. బాబిలోను, మేదో పర్షియా రాజ్యాల్లో దేవుని ప్రజలుగా జీవించడం సులభం కాదండి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా దానియేలు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వాతావరణం కాదు, విశ్వాసమే తన జీవితాన్ని నియంత్రించాలని కోరుకున్నాడు. మనము కొంతమంది జంటైల్స్ మధ్య ఉన్నప్పుడు ఎందుకునో సిగ్గుపడిపోతుంటాం ప్రార్థన చేయడానికి. ఈవెన్ భోజనం చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నవారు హోటల్కి వెళ్ళిన 10 మంది ఉన్న ఇతరుల మధ్యన ఉన్నప్పుడు మనము ఎందుకనో దేవునికి ప్రార్థన చేయడానికి సంశయిస్తూ ఉంటుంటాం. దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ప్రతి విధమైన అవసరత బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పే అలవాటు సిగ్గుపడిపోయి ఆపేస్తుంటూ ఉంటాం. పరిస్థితి కాదండి, అక్కడుండే అట్మాస్ఫియర్ కాదండి. మన జీవితాన్ని దేవుడి విశ్వాసంలో నియంత్రించాలి. నాలుగవది, దేవుని శక్తిపై నమ్మకం ఉంచే విశ్వాసం. ఫెయిత్ దట్ ట్రస్ట్ గాడ్స్ పవర్. ఎస్, దానియేలు శిక్ష నుండి తప్పించుకుంటాడనే హామీ లేకుండా దేవునిపై ఆధారపడ్డాడు. దేవుడు చేయగలడనే నమ్మకం అతనికి బలం. విశ్వాస ఫలితం కాదు, దేవుని శక్తిపై ఆధారపడాలి. నా జీవితాల్లో, నీ జీవితాల్లో కూడా మనము దేవునిపై విశ్వాసముంచి దేవునిపై ఆధారపడాలి. ఐదవది, శిక్ష భయాన్ని జయించే విశ్వాసం. ఫెయిత్ ఓవర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. నిజంగా సింహాల గుహ భయం ఉన్నా దానియేలు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. భయానికి చోటివ్వకుండా విశ్వాసాన్ని ముందించాడు. అందుకే దేవుడు ఆ సింహాల బోను నుండి దేవుడు దానియేలుని బయటికి తీసుకొచ్చాడు. భయాన్ని జయించే శక్తి విశ్వాసానికి మాత్రమే ఉంది. ఆరవది, నాయకులను ప్రభావితం చేసే విశ్వాసం. ఫెయిత్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ లీడర్స్. దానియేలు విశ్వాస జీవితం రాజుల దృష్టికి ఆకర్షించింది. అతని జీవితం ద్వారా దేవుడు రాజులను కూడా తన శక్తిని ప్రకటింపచేశాడు. దానియేలు నమ్ముతున్న దేవుడే నిజమైన దేవుడని ఒక రాజు చేత చెప్పబడినదంటే అద్భుతం దానియేలు విశ్వాసం. చివరిగా
నిశ్శబ్దమైన విశ్వాసం జీవితం గొప్ప సాక్ష్యంగా మార్చబడినది. 7వది దేవుడు ప్రతిఫలించే విశ్వాసం, ఫెయిత్ రివార్డెడ్ బై గాడ్. దానియేలు విశ్వాసాన్ని దేవుడు ఘనంగా గౌరవించాడు. సింహాల నోటి నుంచి అతను రక్షించి అతని విశ్వాసాన్ని ప్రజల ముందుకు తెచ్చాడు. దేవుడు ఎప్పుడూ విశ్వాసాన్ని గౌరవించకుండా ఉండడండి. మన విశ్వాసం చూపించడమే. ఈ విషయాలు మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చంటే, కార్యాలయకి వెళ్ళినా, రాజకీయాలైనా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ప్రార్థనలో నిలబడగలమా? దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి. దానియేలు తన జీవితంలో ప్రార్థన జీవితం ఎలా గలిపాడో, అధికారుల మధ్యన, నాయకుల మధ్యన రాజీ పడలేని నమ్మకమైన ప్రార్థనా జీవితం, విశ్వాసం దేవునిపై ఆధారపడి ఏ విధంగా జీవించాడో అట్టి రీతిలో మనం కూడా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితాలు మార్చుకుందాం. పరిస్థితులు బట్టి, అట్మాస్ఫియర్ బట్టి, మనుషుల కొరకు మనం మారిపోకుండా దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా ఉండాలని, విశ్వాస జీవితంలో మనం కూడా గడపాలని దేవుడు ఉదయకాలం మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.